నమస్కారం. బీఆర్కే న్యాయవేదిక కార్యక్రమానికి స్వాగతం. నేను బ్రహ్మం. ప్రేమతో మొదలైన ప్రతి వివాహం శాశ్వతంగా సుఖ సంతోషాలతో కొనసాగాలని ప్రతి ఒక్కరి కల. కానీ వాస్తవంలో చిన్న చిన్న విభేదాలు పెద్ద పెద్ద సమస్యలుగా మారి కోర్టుల వరకు వెళ్ళిపోతుంటాయి. దాంపత్య జీవితంలో వచ్చే ఈ విభేదాలకు కారణాలేంటి? చట్టపరంగా పరిష్కార మార్గాలేంటి? భార్యాభర్తలు, వాటి హక్కులు, పిల్లల భవిష్యత్తు రక్షణ గురించి మనం ఎంతవరకు తెలుసుకోవాలి? ఈరోజు మనతో ఉన్న లీగల్ కాన్సెప్ట్ కృష్ణ గారు, అడ్వకేట్ గారితో అసలు విభేదాలు పరిష్కార అనే ఈ ముఖ్యమైన అంశంపై చర్చించబోతున్నాం. మన నిజ జీవితంలో ఎప్పుడైనా ఎదురయ్యే సమస్యలకైనా ముందస్తు అవగాహన అవసరమే. సో మనతో ఉన్నారు అడ్వకేట్ కృష్ణ గారు. ఇంకెందుకు ఆలస్యం, సార్కి వెల్కమ్ చెప్పేద్దాం. నమస్తే కృష్ణ గారు. కృష్ణ గారు, ఇప్పుడు నార్మల్గా కృష్ణ గారు, వివాహం తర్వాత దాంపత్య జీవితంలో వచ్చే సాధారణ విభేదాలకు ప్రధానమైనటువంటి కారణాలు ఏంటండి? వాయిస్ కొంచెం బ్రేక్ అయింది. కృష్ణ గారు, నా మాటలు వినిపిస్తున్నాయా అండి? ఇప్పుడు చెప్పండి. వివాహం తర్వాత దాంపత్య జీవితంలో వచ్చే సాధారణ విభేదాలకు కారణాలు ఏవై ఉండొచ్చు అంటారు? మోస్ట్లీ ఎక్కువ కారణాలు, ఎక్కువ శాతం అండి, భార్యాభర్తలు ఇద్దరు డిఫరెంట్ వాతావరణంలో రావడం వల్ల, పెరగడం వల్ల, డిఫరెంట్ వాతావరణంలో పెరగడం వల్ల వాళ్ళకి ఎక్కువ మనస్పర్ధలు అనేటువంటి వాటిల్లో ఎక్కువ శాతం భేదాభిప్రాయాలంతా మిస్అండర్స్టాండింగ్ అంటారు కదా, అట్లాగా అభిప్రాయ భేదాలు ఎలా వస్తాయంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. భర్త అనగానే మనకి సినిమాలో చూపించినట్టుగా రోజు 5 గంటలకు వచ్చి పూల పొట్లము, స్వీట్ ప్యాకెట్ తీసుకొచ్చేసి సినిమాకి తీసుకెళ్లిపోయి, బండి మీద తీసుకెళ్లిపోయి సినిమా చూసాం. అయితే భర్త ఏమో కెరీర్ ఓరియంటెడ్ లో ఉంటాడు. భర్త సాధారణంగా ఆఫీసులో 7, 8 రాత్రి సాయంకాలం 7 గంటలు 8 గంటలు దాటిపోతుంది. ఆఫీసులో ప్రమోషన్ కోసం చూస్తూ ఉంటాడు, కష్టపడతాడు. అలాగే భార్య దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు భర్త కూడా? సినిమాల్లో చూపించినట్టు తెల్లవారుజాము 4 గంటలకి లేచిపోయి ఇంటి ముందు ముగ్గు వేసేసి, కాఫీ పెట్టేసి, స్నానం చేసి, ఇంట్లో పనులన్నీ చేసేసుకుంటూ తన ఆఫీస్కి వెళ్ళిపోయి అట్లా భర్తతో ఆత్మీయంగా ఉంటుంది, అన్ని పనులు చేసేసుకుంటుంది, మిషన్ లాగా అని అనుకుంటాడు, రోబో లాగా. అలాగే భార్య వైపు నుంచి ఎక్స్పెక్టేషన్స్ భర్తకి ఎక్కువ ఉంటాయి, భర్త వైపు నుంచి ఎక్స్పెక్టేషన్స్ భార్యకు ఉంటాయి. కాబట్టి ఈ 2 రకాలుగా చూసేసరికి, వాస్తవానికి వచ్చేసరికి తన భార్య తన ఇబ్బందుల్లో తను ఉంటుంది, కష్టం. ఇంట్లో లేవడం, వాళ్ళ ఇంటి వాతావరణం అంతకుముందు అలవాటు ప్రకారం వాడు 7 గంటలకు, ఉదయం 7 గంటలకు 8 గంటలకు లేస్తే భర్త డిసప్పాయింట్ అవ్వడం అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. కాఫీతో రాలేదే అని పేపర్ చూస్తూ కూర్చుంటాడు అనుకుంటాడు. పేపర్ చూస్తూ కాఫీ తాగుదా అనుకుంటే అక్కడ కాఫీ తనే పెట్టాల్సి వచ్చింది ఒక్కొక్కసారి. అట్లా ఆ మిస్అండర్స్టాండింగ్స్ అనేవి క్రమక్రమంగా స్టార్ట్ అయిన తర్వాత ఇంకా అసంతృప్తులు నెమ్మదిగా ప్రారంభమవుతాయి. మొదటి సంవత్సరంలో సామెత చెప్పినట్టు, మొదటి సంవత్సరంలో భర్త మాట భార్య వింటాట, 2వ సంవత్సరం భార్య మాట భర్త వింటాట, 3వ సంవత్సరం వీళ్ళిద్దరి మాటలు చుట్టుపక్కల వాళ్ళందరూ వింటూ ఉంటారట. అట్లా ఉంటుంది. కాబట్టి తన ధర్మం భార్యని జాగ్రత్తగా చూసుకోవడం అనేది ఆప్యాయత, ప్రేమతో ఉంటుంది. తను కూడా తన వేరే కుటుంబ వాతావరణంలో వచ్చింది కాబట్టి ఆ ప్రకారం తన దగ్గర నుంచి కూడా ఎక్కువ ఎక్స్పెక్టేషన్ చేయకుండా వేరే వేరే వాదనలు తన అకామిడేటివ్ గా ఉండాలి. అడ్జస్ట్మెంట్ నేచర్ అనేది ఉండాలండి. మన భారతీయ సాంప్రదాయంలో 7 జన్మల దాకా ఉండాలని. ఈ 100 సంవత్సరాలే కలిసి ఉండలేకపోతే ఎట్లా, ఇంకొక 7 జన్మలకి ఉండాలని, అట్లా అండర్స్టాండింగ్ పెరగాలి. మీరు అన్నది 100% వాస్తవం కృష్ణ గారు. ఎందుకంటే రీసెంట్గా నేను ఒక కేసు గురించి విన్నాను. నిజంగా నేను విన్న తర్వాత షాక్ అయ్యాను. అంటే ఇట్లా మీరు చెప్పినట్టు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోవడం వల్ల, అంటే వాళ్ళిద్దరూ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత పెళ్ళైన ఒక వారం రోజులకే భర్త టీ అడిగితే ఆమె టీ పెట్టి ఇచ్చిందంట. బేసిక్గా ఆమెకి టీ చేయడం రాదు, బట్ భర్త అడిగాడు కదా అని చెప్పేసి టీ పెట్టి ఇచ్చిందంట. టీ బాగలేదు అని చెప్పినందుకు విడాకులు కావాలని అడగడం జరిగింది. సో మీరు అన్నట్టు ఎక్స్పెక్టేషన్స్, ఆ సర్దుబాటుతనం అనేది లేకపోవడం వల్ల కూడా ఈ వివాదాలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. అది మరి అంత ఘోరంగా ఉండదండి. మీ మాటకి అడ్డొచ్చాను, క్షమించండి. మరీ టీ సరిగ్గా పెట్టలేదని చెప్పి భర్త విడాకులు వెళ్ళడము, భార్య ఏదో వంట వండలేదని భర్త విడాకులు వెళ్ళడం, ఉప్మా సరిగ్గా చేయలేదని ఇట్లనే అదే అభాండాలు వేయడమే, అదేం లేదండి. అట్లాగేం ఉండదు, మరీ అంత సిల్లీగా ఉండదు. కాకపోతే పైగా పెళ్ళైన వారం రోజుల్లోనే అంటున్నారు. వాళ్ళ సంతోషకరమైన ఇంకా 1-2 ఏళ్ళు సంవత్సరంలో
వాళ్ళ కష్టాలు అవి లేకుండా ప్రారంభం అట్లా ఉండాలి. అది దాదాపుగా మీరు చెప్పింది సత్యదూరంగా కనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే వారం 10 రోజులు అసంతృప్తి ఆ రకంగా ఉండదు. వీళ్ళు ఏంటంటే ఇంట్లో వాడు తన ఇష్టం లేని పెళ్లి చేసి ఇట్లాంటివి ఏమైనా అయిందనుకోండి, అట్లాంటి సమయాల్లో వాళ్ళు అసంతృప్తి వ్యక్తంగా చేయడానికి దానికి భర్త మీద వేయడానికి అభాండాలు వేయొచ్చు. కాకపోతే ఏంటంటే సాధారణంగా జరిగేది భర్త డైవర్స్ కి వెళ్ళడానికి లేదండి. చట్టపరంగా కూడా వివాహమైన వారం 10 రోజులు అవ్వదు, కనీసం 2-3 సంవత్సరాలు ఉండాలి కాపురం కలిసి చేశాక, అప్పుడు మాత్రమే అప్లై చేయడానికి అవుతుంది. ఓకే.